ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనము. మానవుడు తనకు తెలియకుండానే అనేక రకాలుగా బంధింపబడి ఉన్నాడు. మొదటి మానవుడైన ఆదాముకు దేవుడు తన సృష్టి మీద అధికారం అనుగ్రహించాడు. కానీ హవ్వ ద్వారా పాపానికి చిక్కుబడి మహిమను కోల్పోయి దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయి పాపం మనుషుల మీద ఏలుబడి చేయడానికి కారణమయ్యాడు. ఆ పాపమే తరతరములుగా మనుషుల మీద అజమాయిషి చేస్తూ వారిని భయంకరమైన శాపంలోకి ఈడ్చుతూ మనిషిని దేవునికి మరింత దూరంగా చేస్తూ తాను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోలేనటువంటి భయంకరమైన స్థితిలో ఉండగా దేవుడు తాను సృజించినటువంటి సృష్టి యావత్తు అపవాది కోరలో చిక్కుబడి వారు మరణానికి ఈడవబడకుంటున్నట్లు ఏ శరీరంలో అయితే మనిషి పాపభారాన్ని మోస్తూ ఉన్నాడో ఆ శరీరాన్ని ధరించుకొని మనిషి యొక్క పాపభారాన్ని సిల్వలో మోసి స్వేచ్ఛను వారికి అనుగ్రహించాడు. వారికి ఆత్మీయ వృద్ధి కలుగజేశాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు అలాంటి పాపశాప బంధకాల్లో ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను సిల్వలో కార్చిన రక్తము ద్వారా తప్ప నీవు మరి దేని ద్వారాను నీ పాపముల నుండి విడుదల పొందలేవు అని. కేవలము యేసుయందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే రక్షణను ఆయన యందు విశ్వాసం ద్వారా సంపాదించుకొని స్వతంత్రుడిగాను జీవించు. ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.